వెల్కమ్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఈరోజు డిగ్రీ అంటే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే ప్రతి విద్యార్థి యొక్క సగటు ఆశయం ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించుకోవాలి అనుకోవటం. అందులోనూ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్కు ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. ప్రతి ఒక్కరు కూడా గ్రూప్ 1 కొడితే డిప్యూటీ కలెక్టర్ అవ్వచ్చు, అలాగే గ్రూప్ 2 కొడితే తహసీల్దార్ అవ్వచ్చు అని ఈ విధంగా రకరకాలైనటువంటి ఈ ఆశయాలతో కళల ప్రపంచంలో ఈ ప్రిపరేషన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఎంతోమంది అభ్యర్థులు గ్రూప్ 1, గ్రూప్ 2 ఈ పోటీ పరీక్షలకి అహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు. నోటిఫికేషన్తో సంబంధం లేకుండా డే అండ్ నైట్ పుస్తకాలతో కుస్తీ పడుతూ ఉంటారు. అయితే అటువంటి అభ్యర్థుల కోసం నేను ఈ వీడియోలని సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో మీకు అందిస్తున్నాను. అంటే ప్రథమంగా ఇక్కడ ఏపీపీఎస్సి గ్రూప్స్ కోసం అని చెప్పి గ్రూప్ 2 పేపర్ 2 సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ జనరల్ ఓవర్వ్యూ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఈ అంశాలని ప్రధానంగా నేను అందిస్తున్నాను. వీటితో పాటు పేపర్ 3 భారతదేశపు ఆర్థిక వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ నుంచి కూడా నేను వీడియోస్ని అందిస్తాను. అంటే పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 3 కూడా నేను కవర్ చేస్తాను. కాకపోతే ప్రస్తుతానికి మనం ఈ గ్రూప్ 2లో పేపర్ 2 అయినటువంటి గ్రూప్ 2లో ఏపీపీఎస్సి గ్రూప్ 2లో పేపర్ 2 అయినటువంటి సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ జనరల్ ఓవర్వ్యూ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఈ అంశంని చూద్దాం. దీన్నే మనం ఒక మాటలో ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ పేపర్ 2లో సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇది 75 మార్క్స్కి, అలాగే జనరల్ ఓవర్వ్యూ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది 75 మార్క్స్కి, ఓవరాల్గా 150 మార్క్స్కి ఈ పేపర్ అనేది ఉంటుంది, పేపర్ 2 అనేది ఉంటుంది. మరి ఇవే అంశం ఏవి? ఈ సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఏపీ, జనరల్ ఓవర్వ్యూ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇదే అంశం గ్రూప్ 1 మెయిన్స్లో పేపర్ 2గా అందించడం జరుగుతుంది. ఇందులో కూడా పేపర్ 2నే, అంటే గ్రూప్ 2లో కూడా పేపర్ 2నే, గ్రూప్ 1 మెయిన్స్లో కూడా పేపర్ 2నే. ఈ పేపర్ 2లో సెక్షన్ 2, 3, రెండవ సెక్షన్, మూడో సెక్షన్లో ఇవి ఉంటాయి. మరి సెక్షన్ 1లో ఇండియన్ హిస్టరీ ఉంటుంది, సెక్షన్ 1లో ఇండియన్ హిస్టరీ ఉంటుంది. అయితే ముందు గ్రూప్ 1 అంటే గ్రూప్ 2 కోసం మనం చూద్దాం. గ్రూప్ 2 కోసం మనం చూసిన తర్వాత గ్రూప్ 1 గురించి తర్వాత మనం నెక్స్ట్ స్టెప్లో మనం వెళ్దాం. అయితే గ్రూప్ 2లో భాగంగా ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటామంటే సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఈ అంశం నుంచి ఇప్పుడు మనం మొదటి 100 బిట్లని ఇప్పుడు మనం చర్చించుకుందాం. ప్రధానంగా ఎగ్జామ్లో రావటానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్నల్ని ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ఏపీ హిస్టరీ ఇంట్రడక్షన్ అంటే మనం ముందుగా ఆంధ్రప్రదేశ్ చరిత్ర యొక్క ఇంట్రడక్షన్ని మనం తెలుసుకున్న తర్వాత
మనం శాతవాహనులు, ఇక్ష్వాకులు ఇలా ఒక్కొక్క అంశం గురించి మనం తెలుసుకుందాం. అయితే మీకు ఇంకా క్లాసులు అనేవి ఎన్నో, అంటే ఈ యూట్యూబ్లోనే ఎంతోమంది మోస్ట్ ఎక్స్పర్ట్స్, బాగా అనుభవం ఉన్నవాళ్ళు క్లాసులు అనేవి మీకు అందిస్తూ వస్తున్నారు. కాబట్టి మళ్ళీ నేను క్లాసుల్ని అందించే ప్రయత్నం చేయట్లేదు. సూటిగా, అంటే ప్రధానంగా ఎటువంటి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుందో ఆ విధంగా ప్రశ్న మరియు దాని యొక్క జవాబు, ప్రశ్న మరియు దాని యొక్క జవాబు అలా అందించుకుంటూ వెళ్ళిపోతా. అది ఇంకా క్లాసుల్ని అవసరమైన దగ్గర నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, కానీ ఇప్పుడు క్లాసుల్ని చెప్పదలుచుకోలేదు. క్లాసులు కావాలంటే చాలా మనకి యూట్యూబ్ ఛానల్లో దొరుకుతూ ఉంటాయి. కాబట్టి ముందు బిట్ ఓరియంటెడ్గా ముందు వెళ్ళిపోతాం, తర్వాత క్లాసులు అనేవి మెల్లమెల్లగా చూద్దాం. ఇక్కడ ఏపీ హిస్టరీ ఇంట్రడక్షన్ నుంచి మొదటి ప్రశ్న, ఆంధ్ర పదాన్ని పేర్కొంటున్న శాసనం ఏది అన్నది క్వశ్చన్ నెంబర్ 1. ఆంధ్ర పదంని పేర్కొంటున్న, ఆంధ్ర పదాన్ని పదం కాదండి, పథాన్ని, ఆంధ్ర పథాన్ని పేర్కొంటున్న శాసనం క్రింది వాటిలో ఏది అని బిట్టు రేపొద్దున ఏపీ హిస్టరీలో మనకి రావచ్చు. జవాబు మైదవోలు శాసనం. మైదవోలు శాసనం. ఆంధ్ర పథాన్ని పేర్కొంటున్నటువంటి శాసనం మైదవోలు శాసనం. బిట్ నంబర్ 2, రెండవ బిట్టు. మైదవోలు శాసనంను ఎవరు వేయించారు? మైదవోలు శాసనంని ఎవరు వేయించారు? జవాబు మైదవోలు శాసనంని ఎవరు వేయించారండి? శివస్కందవర్మ. పల్లవరాజు శివస్కందవర్మ. పల్లవరాజు శివస్కందవర్మ. అది మైదవోలు శాసనంని ఎవరు వేయించారండి? పల్లవరాజు శివస్కందవర్మ. మూడవ బిట్టు ఇప్పుడు పరిశీలన చేస్తే, ఆంధ్రదేశాన్ని మొదట మంజీర దేశమని పిలిచిన వారు ఎవరు? ఆంధ్రదేశాన్ని మొదట మంజీర దేశమని పిలిచిన వారు ఎవరు? జవాబు చూడండి, ప్రశ్న మరోసారి. ఆంధ్రదేశాన్ని మొదట మంజీర దేశం, ఆంధ్రదేశాన్ని మొదట మంజీర దేశం అని పిలిచిన వారు ఎవరు? జవాబు విదేశీ బౌద్ధులు మరియు పౌరాణికులు. విదేశీ బౌద్ధులు అండ్ పౌరాణికులు. తర్వాత 4th వన్, ఆంధ్రులను గురించి, 4వ బిట్ అండి, బిట్ నెంబర్ 4. ఆంధ్రులను గురించి, వీరి చరిత్రలను గురించి ప్రస్తావించిన విదేశీ రచయితలు ఎవరు? ఆంధ్రుల చరిత్రను గురించి ప్రస్తావించిన విదేశీ రచయితలు ఎవరు? జవాబు 1 మెగస్తనీస్, 1 మెగస్తనీస్ క్రీస్తు పూర్వం 300 ప్రాంతంలో. సెకండ్ వన్ పెద్ద ప్లీనీ అనేటటువంటి రచయిత, సీనియర్ ప్లీనీ, క్రీస్తు పూర్వం 77 ఈ కాలంలో. తర్వాత 5వ బిట్టు, మెగస్తనీస్
ప్లీనీల ప్రకారం ఆంధ్రుల ఆధీనంలో అప్పట్లో ఎన్ని పట్టణాలు ఉండేవి? ప్రశ్న మరోసారి. మెగస్తనీస్ మరియు ప్లీనీల ప్రకారం ఆంధ్రుల ఆధీనంలో అప్పట్లో ఎన్ని పట్టణాలు ఉండేవి? ముప్పై పట్టణాలు ఉండేవి. ఆరవ ప్రశ్న. మెగస్తనీస్ ప్లీనీల ప్రకారం ఆంధ్రులు రాజుకు ఎంత గజదళాన్ని సరఫరా చేశారు? ప్రశ్న మరోసారి. మెగస్తనీస్ మరియు ప్లీనీల ప్రకారం ఆంధ్రులు రాజుకు ఎంత గజదళాన్ని సరఫరా చేశారు? జవాబు సహస్ర గజదళం. సహస్ర గజదళం. నెక్స్ట్, సహస్రము అంటే 1000. 7వ బిట్టు. మెగస్తనీస్ ప్లీనీల ప్రకారం ఆంధ్రులు రాజుకు ఎంత అశ్వదళాన్ని సరఫరా చేశారు? జవాబు 2000. 2000 అశ్వక దళం. 2000 అశ్వక దళం. 2000 అశ్వక దళం. 8వ బిట్టు. బిట్ నెంబర్ 8. మెగస్తనీస్ ప్లీనీల ప్రకారం ఆంధ్రులు రాజుకు ఎంత కాల్బలాన్ని సరఫరా చేశారు? ప్రశ్న మరోసారి. మెగస్తనీస్ ప్లీనీల ప్రకారం ఆంధ్రులు రాజుకు ఎంత కాల్బలాన్ని సరఫరా చేశారు? జవాబు 1,00,000. నెక్స్ట్, 9. బిట్ నంబర్ 9. దక్షిణ పదంలో కొంకన్ కుంతల దక్షిణ పదంలో బిట్ నంబర్ 9, 9వ బిట్ అండి. దక్షిణ పదంలో కొంకన్ కుంతల దేశాలకు తూర్పుగా ఉన్నదే ఆంధ్రదేశము అని తెలుపుతున్న పురాణము ఏది? బిట్ మరోసారి. దక్షిణ పదంలో కొంకన్ కుంతల దేశాలకు తూర్పుగా ఉన్నదే ఆంధ్రదేశము అని తెలుపుతున్న పురాణం ఏది? జవాబు బ్రహ్మాండ పురాణం. బ్రహ్మాండ పురాణం. బ్రహ్మాండ పురాణం. నెక్స్ట్, బిట్ నెంబర్ 10, 10వ బిట్టు. ఆంధ్రులను ఒక విశిష్టమైన జాతిగా పేర్కొన్నవారు ఎవరు? ఆంధ్రులను ఒక విశిష్టమైన జాతిగా పేర్కొన్నవారు ఎవరు? జవాబు వాత్సాయనుడు. 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 చూడండి బిట్లు. దక్షిణ పదంలో కొంకన్ కుంతల దేశాలకు తూర్పుగా ఉన్నదే ఆంధ్రదేశము అని తెలుపుతున్న పురాణం ఏది? 9వ బిట్ కదండి. అది చాలా ఇంపార్టెంటు. అది స్టార్ మార్క్లో పెట్టుకోండి. తర్వాత కామసూత్ర ఆంధ్రులకు విశిష్టమైనటువంటి ఒక జాతిగా పేర్కొన్నవారు వాత్సాయనుడు. నెక్స్ట్, బిట్ నంబర్ 11, 11వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 11. కామసూత్ర గ్రంథ రచయిత ఎవరు? ఇది అందరికీ తెలిసిన అంశమే. వాత్సాయనుడు. కామసూత్ర గ్రంథ రచయిత వాత్సాయనుడు. నెక్స్ట్, వాత్సాయనుని కామసూత్రకు వ్యాఖ్యాన గ్రంథము ఏది? ఇది ఇంపార్టెంట్ బిట్టు. కామసూత్రని వాత్సాయనుడు రచించిన విషయం అందరికీ తెలిసిన విషయం. కానీ బిట్టు ఇలా అడగొచ్చు. వాత్సాయనుని యొక్క కామసూత్రకు వ్యాఖ్యాన గ్రంథం ఏది అని బిట్టు అడగొచ్చు. జవాబు జయమంగళ.
జయమంగళ. మరి ఈ జయమంగళ గ్రంథ రచయిత ఎవరు అని బిట్ అడిగితే అప్పుడేం చేస్తాం? జయమంగళ గ్రంథ రచయిత ఎవరు? శంకరార్యుడు. శంకరార్యుడు శంకరార్యుడు లేదా జయమంగళుడు. శంకరార్యుడు లేదా జయమంగళుడు. ఏ కాలం? క్రీస్తు శకం 6వ శతాబ్దం. క్రీస్తు శకం 6వ శతాబ్దం. క్రీస్తు శకం 6వ శతాబ్దంలో వాత్సాయన కామసూత్రకి శంకరార్యుడు జయమంగళ అనేటటువంటి ఒక వ్యాఖ్యాన గ్రంథంని రచించాడు. నెక్స్ట్ బిట్ నెంబర్ 14, 14వ బిట్టు. ఆంధ్రదేశము కర్ణాటకకు తూర్పున నర్మదా నదికి దక్షిణమున ఉన్నది అని తెలిపిన వారు ఎవరు? బిట్టు మళ్ళొకసారి. ఆంధ్రదేశం కర్ణాటకకు తూర్పున నర్మదా నదికి దక్షిణముగా ఉన్నది అని తెలిపినటువంటి వారు ఎవరు? ఇతడే శంకరార్యుడు. శంకరార్యుడు శంకరార్యుడు. నెక్స్ట్ బిట్ నంబర్ 15, 15వ బిట్టు. దక్షిణ పదంలో విదర్భ, విదేహ, ఛేది దేశాలకు దక్షిణముగా ఆంధ్రదేశం ఉన్నదని పేర్కొన్నవారు ఎవరు? బిట్టు మరోసారి. దక్షిణ పదంలో విదర్భ, విదేహ, ఛేది దేశాలకు దక్షిణముగా ఆంధ్రదేశం ఉన్నది అని పేర్కొన్నది ఎవరు? జవాబు వరాహమిహిరుడు. వరాహమిహిరుడు. నెక్స్ట్ 16వ బిట్టు. కృష్ణానది ప్రాచీన కాలంలో ఏ పేరుతో పిలువబడింది? బిట్టు మరోసారి. కృష్ణానది ప్రాచీన కాలంలో ఏ పేరుతో పిలువబడింది? జవాబు మైసోలియా. మైసోలియా లేదా ముస్సలియా. మైసోలియా లేదా ముస్సలియా. బిట్టు ఎలా కూడా రావచ్చు? ప్రాచీన కాలంలో మైసోలియా లేదా ముస్సలియా అన్న పేరుతో పిలువబడినటువంటి నది క్రింది వాటిలో ఏది అనిచ్చి గోదావరి, కృష్ణ, గంగ, సింధు ఇలా బిట్టు ఇవ్వచ్చు. కాబట్టి మైసోలియా లేదా ముస్సలియా అనే పిలువబడిన నది కృష్ణానది. కృష్ణానది. బిట్ నంబర్ 17. ఆంధ్రదేశమును మైసోలియాగా మొదట పిలిచిన వారు ఎవరు అని బిట్టు రావచ్చు. రేపొద్దున గ్రూప్ 1లో, గ్రూప్ 2లో అంటే ఇంకా ఎనీ అదర్ ఎగ్జామ్స్లలో ఆంధ్రదేశమును మైసోలియాగా మొదట పిలిచిన వారు ఎవరు అని బిట్టు వస్తే గ్రీకు వ్యాపారులు. గ్రీకు వ్యాపారులు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. బిట్ నంబర్ 18. క్రీస్తు శకం 7వ శతాబ్దంలో ఆంధ్రదేశాన్ని దర్శించిన చైనా యాత్రికుడు ఎవరు? ప్రశ్న మరోసారి. క్రీస్తు శకం 7వ శతాబ్దంలో, క్రీస్తు శకం 7వ శతాబ్దంలో ఆంధ్రదేశాన్ని దర్శించిన చైనా యాత్రికుడు ఎవరు? క్రీస్తు శకం 7వ శతాబ్దం. క్రీస్తు శకం 7వ శతాబ్దం. ఈ క్రీస్తు శకం 7వ శతాబ్దంలో ఆంధ్రదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు. చైనా యాత్రికుడు. 7వ శతాబ్దం చైనా యాత్రికుడు ఎవరు? జవాబు హ్యూయత్సాంగ్. హ్యూయాన్ సాంగ్. హ్యూయాన్ సాంగ్ అనేటటువంటి చైనా యాత్రికుడు క్రీస్తు శకం 7వ శతాబ్దంలో ఆంధ్రదేశాన్ని దర్శించాడు. 19వ బిట్టు, బిట్ నంబర్ 19. హ్యూయాన్ సాంగ్ ఆంధ్రదేశపు రాజధాని నగరముగా
దేన్ని పేర్కొన్నాడు? ఈ హ్యూయాన్సాంగ్ ఆంధ్రదేశపు రాజధాని నగరముగా దేనిని పేర్కొన్నాడు? పెట్టు. హ్యూయాన్సాంగ్ ఆంధ్రదేశపు రాజధానిగా దేనిని పేర్కొన్నాడు? పింగ్కిలోన్. పింగ్కిలో అనేటటువంటి ఈ నగరంని ఆంధ్రదేశపు రాజధానిగా పేర్కొన్నాడు. దీన్నే అంటే చైనా భాషలో పింగ్కిలో, ఇది వేంగిపురం. హ్యూయాన్సాంగ్ ఆంధ్రదేశపు రాజధాని నగరము అని వేంగిపురమును పేర్కోవడం జరిగింది. నెక్స్ట్ 20వ బిట్ నంబర్ 20. హ్యూయాన్సాంగ్ ఏ ప్రాంతాన్ని మహా ఆంధ్రగా పేర్కొన్నాడు? హ్యూయాన్సాంగ్ ఏ ప్రాంతాన్ని తెనకచక చైనా భాషలో తెనకచక అనగా మహా ఆంధ్ర. అయితే హ్యూయాన్సాంగ్ ఏ ప్రాంతాన్ని మహా ఆంధ్ర అంటే తెనకచకగా పేర్కొన్నాడు? జవాబు ధాన్య కటకమని. ధాన్య కటకంని పేర్కొన్నాడు. ఇవి 20 బిట్లు పూర్తయ్యాయి. ఈ వీడియోలో మనం మొత్తంగా 100 బిట్లని ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా 20 బిట్లు తెలుసుకున్నాం. ఇంకా 80 బిట్లని ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం. బిట్ నెంబర్ 21, 21వ బిట్టు ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. ఏ రాజుల కాలంలో ఆంధ్రదేశం అనే నామం మరుగున పడి వేంగి అనే పేరు ప్రసిద్ధికెక్కింది? ప్రశ్న మరోసారి. ఏ రాజుల కాలంలో ఆంధ్రదేశం అనే నామం మరుగున పడి వేంగి అనే పేరు ప్రసిద్ధికెక్కింది? జవాబు అందరికి తెలిసిందే. తూర్పు చాళుక్యుల కాలంలో ఆంధ్రదేశం అనే నామం మరుగునపడి వేంగి అనే పేరు ప్రసిద్ధిలోకి వచ్చింది. బిట్ నంబర్ 22. తూర్పు చాళుక్యులు తమను తాము వేంగి ప్రభువులుగా ప్రకటించుకోగా, తూర్పు చాళుక్యులు తమని తాము వేంగి ప్రభువులము అని వారు ప్రకటించుకోగా, వీరిని ఆంధ్రాపతులు తూర్పు చాళుక్యుల్ని ఆంధ్రాపతులు అని పిలిచిన వారు ఎవరు? బిట్టు చూసారా? ఇక్కడ బిట్టులా కూడా రావచ్చు. తమను తాము వేంగి ప్రభువులుగా ఎవరు ప్రకటించుకున్నారు అంటే తూర్పు చాళుక్యులు. అలా కాకుండా తూర్పు చాళుక్యులు తమను తాము ఏమని ప్రకటించుకున్నారు అని బిట్టడితే వేంగి ప్రభువులుగా ప్రకటించుకున్నారని మనం గుర్తించాల్సి ఉంటుంది. తూర్పు చాళుక్యులు తమను తాము వేంగి ప్రభువులుగా ప్రకటించుకోగా, వీరిని ఆంధ్రాపతులు అని పిలిచిన వారు ఎవరు? వీరిని ఆంధ్రాపతులు అని ఎవరు పిలిచారు తూర్పు చాళుక్యుల్ని?
జవాబు చేది కుంతల చోళమండల ప్రభువులు. చేది కుంతల చోళమండల ప్రభువులు. తర్వాత 23వ బిట్ నంబర్ 23. క్రీస్తు శకం 13వ శతాబ్దం ప్రారంభంలో ఆంధ్రదేశపు ఆభరణముగా పేరుగంచిన ప్రదేశము ఏది? ప్రశ్న మరోసారి. క్రీస్తు శకం 13వ శతాబ్దము. క్రీస్తు శకం 13వ శతాబ్దము అంటే ఇది ఎర్రన గారి యుగం. తెలుగు సాహిత్యంలో ఎర్రన గారి యుగం అంటే అప్పటికి కాకతీయులు, రెడ్డి రాజులు వీరు ఆంధ్రదేశాన్ని పాలిస్తున్నటువంటి కాలం. ఈ క్రీస్తు శకం 13వ శతాబ్దం ప్రాంతంలో ఆంధ్రదేశపు ఆభరణము, ఆంధ్రదేశపు ఆభరణము లేదా ఆంధ్రావని మండన ఆంధ్రదేశపు ఆభరణము లేదా ఆంధ్రావని మండనగా పేరుగంచిన ప్రదేశం ఏది అని బిట్టు వస్తే మనం హనుమకొండ వరంగల్ సమీపంలో ఉన్నటువంటి హనుమకొండ సేవ అంటున్నామో ఆ హనుమకొండ అప్పట్లో ఆంధ్రదేశపు ఆభరణము లేదా ఆంధ్రావని మండలగా ప్రసిద్ధి చెందింది. 24వ బిట్టు. ఏ 3 లింగాల మధ్య ప్రాంతాన్ని త్రిలింగ దేశము అని వ్యవహరించారు? ప్రశ్న మరోసారి. ఏ 3 లింగాల మధ్య ప్రాంతాన్ని త్రిలింగ దేశం అని వ్యవహరించారు? జవాబు కాళేశ్వరం, 2 శ్రీశైలం, 3 ద్రాక్షారామం. కాళేశ్వరం తెలంగాణలో ఉంది, శ్రీశైలం రాయలసీమలో ఉంది, ద్రాక్షారామం ఆంధ్ర ప్రాంతంలో ఉంది. ఈ 3 లింగాల మధ్య ప్రాంతాన్ని త్రిలింగ దేశం అని వ్యవహరించడం జరిగింది. 25వ బిట్ నంబర్ 25. 25వ బిట్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. కాకతీయ రుద్రదేవుడిని త్రిలింగాధిపతి రుద్రదేవుడిని కాకతీయ రుద్రదేవుడిని త్రిలింగాధిపతిగా వర్ణించినటువంటి గ్రంథం ఏది? ప్రశ్న మరోసారి. కాకతీయుల రుద్రదేవుడిని త్రిలింగాధిపతిగా వర్ణించిన గ్రంథం ఏది? జవాబు హేమాద్రి రచించినటువంటి వ్రతఖండ అనేటటువంటి గ్రంథము. చూసారా, ఇక్కడ త్రిలింగాధిపతి అన్న బిరుదు ఎవరిది? రుద్రదేవుడిది. త్రిలింగాధిపతి అనేటటువంటి బిరుదుని పొంది ఉన్నటువంటి కాకతీయ చక్రవర్తి, కాకతీయ రాజు ఎవరు అని బిట్టు వస్తే రుద్రదేవుడు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. లేదా రుద్రదేవుడికి త్రిలింగాధిపతి అని బిరుదు ఉంది అని గుర్తుంచుకొని మరి ఈ రుద్రదేవుడిని త్రిలింగాధిపతిగా వర్ణించినటువంటి గ్రంథం ఏది అని బిట్టడిగితే వ్రతఖండ అని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మరి ఈ వ్రతఖండ అనే గ్రంథంని ఎవరు రచించారు అని బిట్టడిగితే హేమాద్రి అని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. 26వ బిట్ నంబర్ 26. 26వ బిట్ని మనం ఇప్పుడు పరిశీలన చేస్తున్నాం. 26వ బిట్టు. రుద్రమదేవిని ఆంధ్ర మహారాజ్ఞిగా వర్ణించిన గ్రంథం ఏది? ఆంధ్ర మహారాజ్ఞి.
ఓకే. ఆంధ్ర మహారాజ్ఞి అన్న బిరుదు ఎవరిది? రుద్రమదేవిది. ఎవరిదండి? రుద్రమదేవిది. ఆంధ్ర మహారాజ్ఞి అనే బిరుదు ఎవరిది? రుద్రమదేవిది. మరి రుద్రమదేవిని ఆంధ్ర మహారాజ్ఞిగా వర్ణించిన గ్రంథం ఏది అని బిట్టు అడిగితే హేమాద్రి రచించినటువంటి వ్రతఖండ. హేమాద్రి రచించినటువంటి వ్రతఖండ. అంటే హేమాద్రి రచించినటువంటి ఈ వ్రతఖండ అనేటువంటి గ్రంథము ఇక్కడ రుద్రదేవుడిని త్రిలింగాధిపతి అని, ఇక్కడ అలాగే రుద్రమదేవిని ఆంధ్ర మహారాజ్ఞి అని వర్ణించడం జరిగింది. 27వ బిట్టు, బిట్ నెంబర్ 27. త్రిలింగ తైలంగ పదాలే త్రిలింగ తైలంగ ఈ పదాలే త్రిలింగ తైలంగ పదాలే అమీర్ ఖుస్రు, నెక్స్ట్ అబుల్ ఫజల్ వాళ్ళ నూలల్లో ఈ పదంగా నానినవి. ఏ పదంగా నానయి? తెలంగాణ. అది అంటే తెలంగాణ అనేటువంటి పదము త్రిలింగ తైలంగ ఈ రెండు పదాల నుంచి తెలంగాణ అనేటువంటి పదం అనేది స్థిరపడింది. అంటే ఈ త్రిలింగ దేశంని తైలంగ దేశాన్ని అమీర్ ఖుస్రులు అబుల్ ఫజల్లు క్రమంగా తెలంగాణ అన్న పదంగా మార్చారు. ఆ తెలంగాణ అన్న పదము అలా నాని ఇలా తెలంగాణగా స్థిరపడింది. తర్వాత బిట్ నెంబర్ 28. ఆంధ్రదేశానికి త్రిలింగ దేశనామాన్ని ప్రచారంలోకి తెచ్చిన ప్రముఖ ప్రతాపరుద్రుని ఆస్థాన కవి ఎవరు? చూసారా ప్రశ్న మరోసారి. ఆంధ్రదేశానికి త్రిలింగదేశము అనే నామంని ప్రచారంలోకి తెచ్చిన ప్రముఖ ప్రతాపరుద్రుని యొక్క ఆస్థాన కవి ఎవరు? బిట్టు. ఇక్కడ ప్రతాపరుద్రుని యొక్క ఆస్థాన కవి ఎవరు? డైరెక్ట్గా బిట్ అనేది రావచ్చు. ఇది డైరెక్ట్ క్వశ్చన్. ప్రతాపరుద్రుని యొక్క ఆస్థాన కవి ఎవరు అని అడగొచ్చు. లేదా ఆంధ్రదేశానికి త్రిలింగ దేశము అనే నామంని ప్రచారంలోకి తెచ్చిన ప్రముఖ ప్రతాపరుద్రుని యొక్క ఆస్థాన కవి ఎవరు అని బిట్టు అడగొచ్చు. విద్యానాథుడు. అగస్త్య విద్యానాథుడు. బిట్టు ఇలా కూడా రావచ్చు. ఎలా రావచ్చు అంటే ఆంధ్రదేశానికి త్రిలింగ దేశ నామంని ప్రచారంలోకి తెచ్చిన వారు ఎవరు అని బిట్టు అడగచ్చు. అంటే ప్రతాపరుద్రుని ఆస్థాన కవి అని అనకుండా ఆంధ్రదేశానికి త్రిలింగ దేశము అనే నామంని ప్రచారంలోకి తెచ్చిన వారు క్రింది వారు ఎవరు అని బిట్టు అడగచ్చు. జవాబు అగస్త్య విద్యానాథుడు. బిట్టు ఎలా అడిగినా కూడా అటెంప్ట్ చేసేందుకు సిద్ధంగా ఉందాం. దాని తర్వాత 29వ బిట్టు, బిట్ నెంబర్ 29. 29వ బిట్టు త్రిలింగ పదమే పామరుల నోళ్లలో తెలుగుగా మారిందని ఆమోదముద్ర వేసిన ప్రముఖ కవి ఎవరు? బిట్టు మరోసారి. త్రిలింగ పదము ఏదైతే ఉందో ఈ త్రిలింగ పదమే పామరుల నోళ్లలో తెలుగుగా మారింది అని ఆమోదముద్ర వేసిన ప్రముఖ కవి ఎవరు? జవాబు విన్నకోట పెద్దన. కావ్యాలంకార చూడమనిలో కావ్యాలంకార చూడమని గ్రంథకర్త. విన్నకోట పెద్దన. నెక్స్ట్ 30వ బిట్టు, బిట్ నెంబర్ 30. ప్రాచీన ఆంధ్ర నౌకాశ్రయాల విషయాన్ని
కొంతవరకు మనం ఏ గ్రంథం నుంచి తెలుసుకోగలం? బిట్టు మరోసారి. ప్రాచీన ఆంధ్ర నౌకాశ్రయాల విషయాన్ని కొంతవరకు ఏ గ్రంథం నుండి మనం తెలుసుకోగలం? జవాబు పెరిప్లస్ ఆఫ్ ద ఎరిత్రియన్ సీ. పెరిప్లస్ ఆఫ్ ద ఎరిత్రియన్ సీ. ERYTHREAEAN ఎరిత్రియన్. పెరిప్లస్ PERIPLUS పెరిప్లస్ ఆఫ్ ద ERYTHREAEAN ఎరిత్రియన్ సీ. బిట్ నెంబర్ 30. ప్రాచీన ఆంధ్ర నౌకల విషయాన్ని కొంతవరకు ఏ గ్రంథాల నుంచి మనం తెలుసుకోగలం? అంటే ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంతంలో ప్రాచీన కాలంలో నౌకాశ్రయాలు ఉండేవి. మరి అటువంటి నౌకాశ్రయం గురించి, ఆయా నౌకాశ్రయాల గురించి, ఆయా నౌకాశ్రయాల ద్వారా జరిగేటటువంటి సముద్రాల మీదుగా జరిగేటటువంటి వర్తక వ్యాపారాల గురించి, ఇటువంటి విషయాల గురించి తెలుపుతున్నటువంటి గ్రంథము పెరిప్లస్ ఆఫ్ ద ఎరిత్రియన్ సీ అనేటువంటి గ్రంథము. ఈ గ్రంథ రచయిత అనేది ఎవరు అన్నది చరిత్రకారులకి అందలేదు. ఇక్కడ ఒక అంటే పేరు తెలియనటువంటి ఒక సుప్రసిద్ధ రచయిత ఈ గ్రంథంని రచించడం జరిగింది. పెరిప్లస్ ఆఫ్ ద ఎరిత్రియన్ సీ అన్న ఈ గ్రంథంని రచించిన రచయిత ఎవరు అన్న విషయం ఇప్పుడు కూడా చరిత్రకారులకి దొరకలేదు. మరి దాని తర్వాత 30 బిట్లైనవి. ఇంకా మనం 70 బిట్లని ఇంకా మనం తెలుసుకోవలసి ఉంది. 31వ బిట్టు, బిట్ నెంబర్ 31. చరిత్రలో ప్రసిద్ధికెక్కిన ఆంధ్రదేశపు నౌకాశ్రయాలు ఏవి? చరిత్రలో ప్రసిద్ధికెక్కిన ఆంధ్రదేశపు నౌకాశ్రయాలు ఏవి? చరిత్రలో ప్రసిద్ధికెక్కిన ఆంధ్రదేశపు నౌకాశ్రయాలు ఏవి? జవాబు కోరంగి, ఘంటసాల, నెక్స్ట్ మైసోలియా, నెక్స్ట్ మోటుపల్లి. మైసోలియా అంటే మచిలీపట్నం, అలాగే మోటుపల్లి ప్రకాశం జిల్లాలో ఉంది. మైసోలియా లేదా మచిలీపట్నం అనేది కృష్ణా జిల్లా. ఇవి గోదావరి తీర ప్రాంతాలు. తర్వాత 32 నాందేడ్ పట్టణము ఏ నదీ తీరాన ఉన్నది? నాందేడ్ పట్టణము ఏ నదీ తీరాన ఉన్నది? జవాబు గోదావరి నదీ తీరాన ఉన్నది. నెక్స్ట్ నాందేడ్ ప్రాచీన నామం ఏమిటి? నాందేడ్కే ఇంకొక పేరు కూడా ఉన్నది. ఆ పేరు ఏమిటి? జవాబు నవనంద ధీర నగరము. నవనంద ధీర నగరము. మా నెక్స్ట్ 34వ బిట్టు. ఆంధ్రదేశమున మహిష మండలములోని అమరావతిలో చైత్యవాదమును స్థాపించిన వారు ఎవరు? బిట్టు మరోసారి. ఆంధ్రదేశమున మహిష మండలములోని అమరావతిలో చైత్యవాదమును స్థాపించిన వారు ఎవరు? జవాబు మహదేవుడు. 35వ బిట్టు, బిట్ నెంబర్ 35. 35వ బిట్టు. ఎర్లీ హిస్టరీ ఆఫ్ ద డెక్కన్ గ్రంథకర్త ఎవరు? ఎర్లీ హిస్టరీ ఆఫ్ ద డెక్కన్, EARLY ఎర్లీ హిస్టరీ ఆఫ్ ద డెక్కన్ గ్రంథకర్త ఎవరు? EARLY ఎర్లీ హిస్టరీ HISTORY
ఎర్లీ హిస్టరీ ఆఫ్ ద డెక్కన్ గ్రంథకర్త ఎవరు? సర్ ఆర్జీ బండర్కర్. సర్ ఆర్జీ బండర్కర్. నెక్స్ట్ 36వ బిట్టు చూడండి. 35వ బిట్టు ఎర్లీ హిస్టరీ ఆఫ్ ద డెక్కన్. ఎర్లీ హిస్టరీ ఆఫ్ ద డెక్కన్ గ్రంథకర్త సర్ ఆర్జీ బండర్కర్. నెక్స్ట్ బిట్టు ద ఎర్లీ హిస్టరీ ఆఫ్ ద డెక్కన్. చూడండి, ఇది ఎర్లీ హిస్టరీ ఆఫ్ ద డెక్కన్, EARLY, ఎర్లీ హిస్టరీ ఆఫ్ ద డెక్కన్. ఇది ఎర్లీ హిస్టరీ ఆఫ్ ద డెక్కన్. అది ఇక్కడ ది ఎర్లీ హిస్టరీ ఆఫ్ ద డెక్కన్, ది ఎర్లీ హిస్టరీ ఆఫ్ ద డెక్కన్ అంటే ఇక్కడ 36వ బిట్కి ది వచ్చింది, దానికి ది లేదు. ఎర్లీ హిస్టరీ ఆఫ్ ద డెక్కన్, ఎర్లీ హిస్టరీ ఆఫ్ ద డెక్కన్ సర్ ఆర్జీ బండర్కర్. ది ఎర్లీ హిస్టరీ ఆఫ్ ద డెక్కన్, దీని యొక్క సంపాదకుడు డాక్టర్ యజ్దాని. డాక్టర్ యజ్దాని, డాక్టర్ యజ్దాని. నెక్స్ట్ 37వ బిట్టు, బిట్ నంబర్ 37. నెక్స్ట్ బిట్ నెంబర్ 37. బిట్ రేపొద్దున ఎలా రావచ్చు? కొండముది తామ్ర శాసనం ఏ ప్రాంతంలో ఉంది అనే బిట్టు రావచ్చు. కొండముది తామ్ర శాసనం ఏ ప్రాంతంలో ఉంది అని బిట్టు రావచ్చు. జవాబు తెనాలి. కొండముది తామ్ర శాసనం ఏ ప్రాంతంలో ఉందండి? తెనాలి. 38వ బిట్టు, బిట్ నెంబర్ 38. కొండముది తామ్ర శాసనం ఏ వంశజుల చరిత్రను తెలుపుతున్నది? ఏ కొండముది తామ్ర శాసనం ఏదైతే ఉందో ఈ కొండముది తామ్ర శాసనం ఏదైతే ఉందో ఈ కొండముది తామ్ర శాసనం ఏ వంశజుల చరిత్రను తెలుపుతున్నది? జవాబు బృహత్పలాయనం గురించి తెలుపుతుంది. బృహత్పలాయనుల గురించి తెలుపుతుంది. తర్వాత శాసనాల యొక్క కాలాన్ని ఎలా నిర్ధారిస్తారు? బిట్ నంబర్ 39. శాసనాల యొక్క కాలాన్ని అంటే శిలాశాసనాలు, తామ్ర శాసనం కాదండి, శిలాశాసనాల యొక్క కాలాన్ని ఎలా నిర్ణయిస్తారు? శాసనం చెక్కబడిన శిల వయస్సు బట్టి. శాసనాల యొక్క కాలాన్ని ఎలా నిర్ణయిస్తారు? శాసనం చెక్కబడిన శిల యొక్క వయస్సును బట్టి. బిట్ నంబర్ 40. 40వ బిట్టు, బిట్ నంబర్ 40. కాకతీయులు జారీ చేసిన నాణెములపై బిరుదాదులు ఏ లిపిలో ఉన్నాయి? ప్రశ్న మరోసారి. కాకతీయులు చాలా నాణెములు జారీ చేశారు. అయితే ఆ నాణెములపైన వారి బిరుదుల్ని ఇతరత్ర విషయాల్ని వాళ్ళు లిఖించుకోవడం జరిగింది. అయితే అవి ఏ లిపిలో ఉన్నాయి అన్నది ప్రశ్న. జవాబు దేవనాగరి లిపి. దేవనాగరి లిపి. దేవనాగరి లిపి. 41వ బిట్టు. నెక్స్ట్ 41వ బిట్టు.
సేతు నర్మదా మధ్యం సస్థిత సప్తలక్షణం దక్షిణాపథం అనేటటువంటి ఈ వాక్యం ఎవరి శాసనాల్లో మనకి కనిపిస్తుంది? సేతు నర్మదా మధ్యం సస్థిత సప్తలక్షణం దక్షిణాపథం అనేటటువంటి ఈ వాక్యం ఎవరి శాసనాల్లో మనకి కనిపిస్తుంది? జవాబు కళ్యాణి చాళుక్యుల శాసనాల్లో కనిపిస్తుంది. 42వ బిట్టు, జునాగఢ్ శాసనాన్ని ఎవరు వేయించారు? జునాగఢ్ శాసనాన్ని ఎవరు వేయించారు? రుద్రదాముడు. జునాగఢ్ శాసనాన్ని ఎవరు వేయించారు? రుద్రదాముడు. 43వ బిట్టు, శివశ్రీ శాతకర్ణిని దక్షిణ పదపతిగా పేర్కొంటున్న శాసనం ఏది? శివశ్రీ శాతకర్ణి. శివశ్రీ శాతకర్ణిని దక్షిణాపదపతి శివశ్రీ శాతకర్ణిని దక్షిణాపదపతి అని పేర్కొంటున్న శాసనం ఏది అనే బిట్టు ఎగ్జామ్లో వస్తే రుద్రదాముని జునాగఢ్ శాసనం. రుద్రదముని జునాగఢ్ శాసనం శివశ్రీ శాతకర్ణిని దక్షిణాపదపతి అని పేర్కొంటుంది. అంటే రేపొద్దున దక్షిణాపదపతి అన్న బిరుదుని కలిగిన శాతవాహన చక్రవర్తి క్రింది వారులు ఎవరు అనే బిట్టు అడిగితే శివశ్రీ శాతకర్ణి అని మనం గుర్తించాల్సి ఉంటుంది. మరి శివశ్రీ శాతకర్ణిని దక్షిణాపదపతి అని బిరుదు, అంటే శివశ్రీ శాతకర్ణికి దక్షిణాపదపతి అని బిరుదు ఉన్నట్లు తెలుపుతున్న శాసనం ఏది అని బిట్టడితే జునాగఢ్ శాసనం అని మనం గుర్తించాల్సి ఉంటుంది. జునాగఢ్ శాసనంని ఎవరు వేయించారు? రుద్రదాముడు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. 44 బిట్ నెంబర్ 44 44వ బిట్టు 44వ బిట్టు, వెంగడం అనగా జవాబు ఉత్తర దిక్కు. వెంగడం అనగా జవాబు ఉత్తర దిక్కు. వెంగడం అనగా జవాబు ఉత్తర దిక్కు. 45వ బిట్టు, వెంకటేశ్వరుడు వెంకటేశ్వరుడు అనగా అర్థం ఏమిటి? వెంకటేశ్వరుడు అనగా అర్థము తమిళకం ఉత్తర సరిహద్దును కాచే ఈశ్వరుడు అని అర్థం. ఉత్తరకం చూడండి, వెంకటేశ్వరుడు లేదా వెంకటేశ్వరుడు అనగా అర్థము తమిళకం అంటే తమిళనాడుకు ఉత్తర సరిహద్దును కాచే ఈశ్వరుడు అని అర్థం. నెక్స్ట్ బిట్ నెంబర్ 46 46వ బిట్టు, చిరకాలం ఆంధ్రేతర రాజవంశాల పాలనను చవిచూసిన 2 తెలుగు ప్రాంతాలు ఏవి? బిట్టు. చిరకాలం ఆంధ్రేతర రాజవంశాల పాలనను చవిచూసిన 2 తెలుగు ప్రాంతాలు ఏవి? జవాబు రేనాడు, తెలంగాణ. రేనాడు, తెలంగాణ. 47వ బిట్టు, సుహృల్లేఖ గ్రంథకర్త ఎవరు? సుహృల్లేఖ రచయిత ఎవరు?
సుహృల్లేఖ రచయిత? జవాబు ఆచార్య నాగార్జునుడు. ఆచార్య నాగార్జునుడు. సుహృల్లేఖ గ్రంథకర్త ఎవరండి? ఆచార్య నాగార్జునుడు. 48వ బిట్టు. తెలుగు సాహిత్యంలో శతక ప్రక్రియ ఏ రాజుల కాలంలో ప్రారంభమైంది? బిట్టు మరోసారి. తెలుగు సాహిత్యంలో శతక ప్రక్రియ ఏ రాజుల కాలంలో ప్రారంభం అయ్యింది? తెలుగు సాహిత్యంలో తొలి శతకం ఏది? తొలి తెలుగు శతకము వృషాధిప శతకం. ఎవరు రచించారు? పాల్కురికి సోమనాథుడు. అయితే ఇక్కడ బిట్ అది కాదు. తెలుగు సాహిత్యంలో శతక ప్రక్రియ ఏ రాజుల కాలంలో ప్రారంభమైంది అన్నది బిట్టు. జవాబు కాకతీయుల కాలంలో. కాకతీయులు కాలంలో. 49వ బిట్టు. అమీర్ ఖుస్రూ ఎవరి ఆస్థాన కవి? 49వ బిట్టు. అమీర్ ఖుస్రూ ఎవరి ఆస్థాన కవి? అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీ ఆస్థాన కవి. బిట్ నంబర్ 50. తారీఖ్ ఈ అలై. తారీఖ్ ఈ అలై గ్రంథకర్త ఎవరు? తారీఖ్ ఈ అలై గ్రంథకర్త ఎవరు? బిట్టు అమీర్ ఖుస్రూ. అమీర్ ఖుస్రూ. అల్లావుద్దీన్ ఖిల్జీ ఆస్థాన కవి అమీర్ ఖుస్రూ. అమీర్ ఖుస్రూ రచించిన గ్రంథం తారీఖ్ ఈ అలై. ఇక్కడికి మనం 50 బిట్స్ని కంప్లీట్ చేసుకున్నాం. 50 బిట్లని మనం పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ 50 ప్రశ్నల్లో చాలా ముఖ్యమైనటువంటి బిట్లు ఉన్నాయి కదండి. ఇంకా 50 ప్రశ్నలు ఉన్నాయి. మరో 50 బిట్లని అంటే 51 నుంచి మనం 100 బిట్లని ఇక్కడ పూర్తి చేసుకుని ఈ వీడియోని ముగిద్దాం. ఇప్పుడు 51వ బిట్ని చూద్దాం. ఇప్పుడు బిట్ నెంబరు 51 అండి. 51వ బిట్టు. ముస్లిం రచయితలు అందరిలోకి కూడా సుప్రసిద్ధమైన రచయిత ఎవరు? ముస్లిం రచయితల అందరిలోకి సుప్రసిద్ధమైన రచయిత ఎవరు? జవాబు ఫెరిస్టా. లేదా బిట్టు ఎలాగైనా కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఫెరిస్టా అన్నతడు సుప్రసిద్ధ ముస్లిం రచయిత అని గుర్తుపెట్టుకోండి. ఫెరిస్టా అన్నతడు సుప్రసిద్ధ ముస్లిం రచయిత. 52వ బిట్టు. బిట్ నంబర్ 52. 52వ బిట్టు. కైఫియత్తులు అంటే ఏమిటి? కైఫియత్తులు అంటే ఏమిటి? కైఫియత్తులు అంటే ఏమిటి? గ్రామాధికారుల వద్దనున్న స్థానిక చరిత్రలు. గ్రామ అధికారుల వద్దనున్నటువంటి స్థానిక చరిత్రల్ని కైఫియత్తులు అని చెప్పి అంటారు. 53. బిట్ నెంబర్ 53. కైఫియత్తులు అన్న పదానికి అర్థం ఏమిటి? కైఫియత్తులు అనేటటువంటి పదానికి కైఫియత్తు అంటున్నా కదా, ఈ కైఫియత్తుల పదానికి అర్థం ఏమిటి? జవాబు వాంగ్మూలాలు. వాంగ్మూలాలు అని అర్థం. ఇవి గ్రామాలలోని మిరాషీలను గురించి గ్రామ అధికారుల నుంచి ముస్లిం ప్రభువులు తీసుకున్నటువంటి వాంగ్మూలాలు. చూడండి, గ్రామాల్లోని మిరాషీలను గురించి గ్రామ అధికారుల నుంచి ముస్లిం ప్రభువులు తీసుకున్న ఈ వాంగ్మూలాలని కైఫియత్తులు అని అంటారు. అయితే కైఫియత్తు అను పదముకు సమాన తెలుగు అర్థం ఏమిటి
సమాన తెలుగు పదం ఏమిటి? తర్వాత కైఫియత్తు పదానికి సమాన తెలుగు పదం ఏమిటి? 54. ఇక్కడ కైఫియత్తు అనగా అర్థము వాంగ్మూలము కదండి. ఇక్కడ వాంగ్మూలము. సరే, అయితే కైఫియత్తు అనే పదానికి సమాన తెలుగు పదం ఏమిటి? జవాబు దండ కవిలలు. కైఫియత్తులు అనే పదానికి సమాన తెలుగు పదము దండ కవిలలు. 55వ బిట్ నెంబర్ 55. 55. దక్షిణ దేశపు రేవు పట్టణాలు అని దక్షిణ భారతదేశపు రేవు పట్టణాలను మరియు అవి సాగిస్తున్న విదేశీ వాణిజ్యాన్ని వర్ణించడమే కాక శాతవాహనుల కాల నిర్ణయానికి సైతం ఉపయోగపడుతున్న గ్రంథం క్రింది వాటిలో ఏది అని బిట్టు రావచ్చు. బిట్టు మరోసారి చూడండి. దక్షిణ భారతదేశపు రేవు పట్టణాలను మరియు అవి సాగిస్తున్న విదేశీ వాణిజ్యాన్ని వర్ణించడమే కాక శాతవాహన కాల నిర్ణయానికి సైతం ఉపయోగపడుతున్న గ్రంథం ఏది? జవాబు ఎర్ర సముద్రంపై దినచర్య. ఎర్ర సముద్రంపై దినచర్య. ఎర్ర సముద్రంపై దినచర్య. దీన్నే మనం ఇప్పుడు ద పెరిప్లస్ ఆఫ్ ద ఎరిత్రియన్ సీ అని ఇంతకుముందు బిట్లో మనం చెప్పుకున్నాం. ద పెరిప్లస్ ఆఫ్ ది పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ. ద పెరిప్లస్ ఆఫ్ ద ఎరిత్రియన్ సీ. తర్వాత 56వ బిట్టు. ఇబాన్ బటూటా అనే విదేశీ యాత్రికుడు ఎవరి కాలంలో భారతదేశానికి వచ్చాడు? బిట్ నెంబర్ 56. ఇబాన్ బటూటా అన్న విదేశీ యాత్రికుడు ఎవరి కాలంలో భారతదేశానికి వచ్చాడు? జవాబు మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో. అప్పటికి దక్షిణ భారతదేశంలో విజయనగర సామ్రాజ్యం అనేది ఉంది. విజయనగరం. మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో ఇబాన్ బటూటా అనేటటువంటి విదేశీ యాత్రికుడు భారతదేశానికి వచ్చాడు. అప్పటికి దక్షిణ భారతదేశంలో విజయనగర సామ్రాజ్యం ఉంది. నెక్స్ట్ 57వ బిట్ నెంబర్ 57. పారశీక చక్రవర్తి షారూక్ రాయభారిగా విజయనగరాన్ని క్రీస్తు శకం 1442 నుండి 45 1442 నుంచి 48 క్రీస్తు శకం. బిట్టు మరసు చూడండి. 57వ బిట్టు. పారశీక చక్రవర్తి షారూక్ రాయబారిగా విజయనగరాన్ని క్రీస్తు శకం 1442 నుంచి 48 ఈ ప్రాంతంలో దర్శించిన విదేశీ యాత్రికుడు ఎవరు? ప్రశ్న మరోసారి. పారశీక చక్రవర్తి షారూక్ రాయబారిగా విజయనగరాన్ని క్రీస్తు శకం 1442 నుంచి 48 ఈ ప్రాంతంలో దర్శించిన విదేశీ యాత్రికుడు ఎవరు? ఇది పారశీక చక్రవర్తి అంటే పారశీక రాయబారి అంటే పర్షియా రాయబారి. ఏ కాలము? క్రీస్తు శకం 1442-48 ఈ మధ్యకాలంలో
విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించాడు. విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించాడు. ఒక పారసీక రాయబారి క్రీశకం 1442 నుంచి 48 మధ్య విజయనగర సామ్రాజ్యాన్ని దర్శించాడు. ఆ పారసీక రాయబారి ఎవరు? జవాబు అబ్దుల్ రజాక్. జవాబు అబ్దుల్ రజాక్. నెక్స్ట్ 58వ బిట్టు. దక్షిణ భారతదేశానికి ఎవరి కాలం నుంచి పాశ్చాత్య యాత్రికుల రాక అధికమైంది? ప్రశ్న మరోసారి. దక్షిణ భారతదేశానికి ఎవరి కాలం నుంచి పాశ్చాత్య యాత్రికుల రాక? ప్రశ్న మరోసారి. దక్షిణ భారతదేశానికి ఎవరి కాలం నుండి పాశ్చాత్య యాత్రికుల రాక అధికమైంది? జవాబు విజయనగరం రాజులు. విజయనగరం రాజులు పరిపాలన కాలం నుంచి ఎక్కువైంది. తర్వాత 59వ బిట్టు, బిట్ నెంబర్ 59. క్రీశకం 1292లో క్రీశకం 1292లో మోటుపల్లిలో దిగి క్రీశకం 1292లో మోటుపల్లిలో దిగి కాకతీయ సామ్రాజ్య పరిస్థితుల్ని వివరించిన విదేశీ యాత్రికుడు ఎవరు? కాకతీయుల పరిస్థితులు. క్రీశకం 1292లో భారతదేశానికి వచ్చాడు. తిన్నగా ఎక్కడ దిగాడు? ప్రకాశం జిల్లాలోని మోటుపల్లి రేవులో దిగాడు. దిగి తిన్నగా వెళ్ళి కాకతీయ యొక్క సామ్రాజ్యపు పరిస్థితుల్ని వివరించినటువంటి పాశ్చాత్య యాత్రికుడు ఎవరు? జవాబు వెనీస్ దేశానికి చెందిన మార్కో పోలో. వెనీస్ యాత్రికుడు. క్రీశకం 1292లో మోటుపల్లిలో కాకతీయులను అంటే క్రీశకం 1292లో భారతదేశాన్ని సందర్శించాడు. తిన్నగా మోటుపల్లి రేవులో దిగాడు. కాకతీయుల సామ్రాజ్యానికి వెళ్ళాడు. వారి యొక్క పరిస్థితుల గురించి వివరిస్తూ ఆయన అనేక వర్ణనలు చేశాడు. అతడే మార్కో పోలో వెనీస్ యాత్రికుడు. నెక్స్ట్ బిట్ నెంబర్ 60. విజయనగర సామ్రాజ్యాన్ని దర్శించిన విదేశీ యాత్రికుల పేర్లు వరుస క్రమంలో తెలపండి. విజయనగర సామ్రాజ్యం దర్శించిన విదేశీ యాత్రికులు వారి యొక్క వరుస క్రమం. అంటే విదేశీ యాత్రికులు ఎవరెవరు వచ్చారు వరుస క్రమంలో? ఒకటి నికోలో డి కాంటే. ఈయన ఎప్పుడు వచ్చాడు? క్రీశకం 1442లో. నెక్స్ట్ 2 పేజ్. ఇతను ఎప్పుడు వచ్చాడు? 1522లో. 3 న్యూనిస్. ఇతను ఎప్పుడు వచ్చాడు? 1535-37లో. తర్వాత ఎవరు వచ్చారు? బర్రాడస్. ఇతను ఎప్పుడు వచ్చాడు? 1616లో. ఇలా వీరు విజయనగర సామ్రాజ్యాన్ని వరుస క్రమంలో దర్శించినటువంటి విదేశీ యాత్రికులు. 61వ బిట్ నెంబర్ 61.
భారతదేశంలోని మొట్టమొదటి శాసనాలు అశోకుని ధర్మలిపి శాసనాలు. బిట్టు మనకు రావచ్చు. భారతదేశంలోని మొట్టమొదటి శాసనాలు ఏవి, ఎవరివి, అంటే భారతదేశంలో మొట్టమొదటి శాసనాలు ఎవరికి సంబంధించినవి అని బిట్టు వస్తే అశోకుని ధర్మలిపి శాసనాలు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. భారతదేశంలోని మొట్టమొదటి శాసనాలు ఏవి అని బిట్టు అడిగితే అశోకుని ధర్మలిపి శాసనాలు అని మనం గుర్తిస్తాం. ఇవి ఏ కాలానికి చెందినవి? అశోకుని ధర్మలిపి శాసనాలు ఏ కాలానికి చెందినవి? జవాబు క్రీస్తు పూర్వం 250 ప్రాంతానికి చెందినవి. భారతదేశంలోని మొట్టమొదటి శాసనాలు అశోకుని ధర్మలిపి శాసనాలు క్రీస్తు పూర్వం 250 ప్రాంతానికి చెందినవి. 62వ బిట్టు. ఆంధ్రదేశంలో అశోకుని శిలా శాసనములు ఎక్కడ బయలుపడినవి? ఆంధ్రదేశంలో అశోకునికి సంబంధించిన శిలాశాసనాలు బయలుపడిన ప్రదేశం ఉంది. అది ఏ ప్రదేశం? ఆంధ్రదేశంలో అశోకుని శిలాశాసనాలు ఎక్కడ బయలుపడినవి అని అడిగితే జవాబు ఇక్కడ ఎర్రగుడి రాజుల మందగిరి. ఎర్రగుడి రాజుల మందగిరి. ఎర్రగుడి రాజుల మందగిరి, కర్నూలు. 63వ బిట్టు. నానాఘాట్ శాసనంను వేయించిన వారు ఎవరు? నానాఘాట్ శాసనంను వేయించిన వారు ఎవరు? జవాబు నాగనిక. 64వ బిట్టు. నాసిక్ శాసనంను వేయించిన వారు ఎవరు? గౌతమి బాలశ్రీ. నెక్స్ట్ 65వ బిట్టు. శాతవాహనుల శాసనాలు చాలా భాగం ఎక్కడ ఉన్నాయి? 65వ బిట్టు. మహారాష్ట్రలోని గుహల్లో. నెక్స్ట్ 66వ బిట్టు. శాతవాహనుల వంశ చరిత్రను తెలుసుకున్నట్టుకు ఉపకరిస్తున్న శాసనాలు ఏవి? ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి. ఏపీ హిస్టరీలో ఇంతకుముందు వచ్చాయి, మళ్ళీ రావడానికి అవకాశం ఉన్నటువంటి బిట్లు. శాతవాహనుల యొక్క వంశ చరిత్రను తెలుసుకున్నట్టుకు ఉపకరిస్తున్న శాసనాలు ఏవి? జవాబు 66వ బిట్టు, బిట్ నెంబర్ 66. 1. కారవేలుని హతిగుంఫా శాసనం. హతిగుంఫా కారవేలుని హతిగుంఫా శాసనం. అలాగే రుద్రదముని జునాగఢ్ శాసనం. ఈ రెండు శాతవాహనుల యొక్క వంశ చరిత్రని తెలుసుకుంటకు ఉపయోగపడుతున్నటువంటి శాసనాలు. తర్వాత 67వ బిట్టు, బిట్ నంబర్ 67. అశోకుని శాసనాలు, శాతవాహనుల శాసనాలు, ఇక్ష్వాకుల శాసనాలు ఏ భాషలో, ఏ లిపిలో ఉన్నాయి? చూడండి బిట్టు మరోసారి. అశోకుని శాసనాలు, శాతవాహనుల శాసనాలు, ఇక్ష్వాకుల శాసనాలు ఇవి ఏ భాషలో ఉన్నాయి, ఏ లిపిలో ఉన్నాయి? జవాబు ప్రాకృత భాషలో ఉన్నాయి. మళ్ళీ ఏ లిపిలో ఉన్నాయి? బ్రాహ్మీ లిపిలో ఉన్నాయి. బ్రాహ్మీ లిపిలో ఉన్నాయి. ప్రాకృత భాషలో ఉన్నాయి, బ్రాహ్మీ లిపిలో ఉన్నాయి. 68వ బిట్టు, బిట్ నెంబర్ 68. తెలుగు లిపికి మాతృకగా ఏ లిపిని పేర్కొంటారు?
ఇప్పుడు ఉన్నటువంటి తెలుగు లిపికి మాతృక అని ఏ లిపిని పేర్కొంటారు? జవాబు బ్రాహ్మీ లిపి. బ్రాహ్మీ లిపి. బ్రాహ్మీ లిపి. 69. ఏ యుగం నుంచి శిలా శాసనాలు మరియు తామ్ర శాసనాల సంఖ్య అధికమయ్యను? బిట్టు మరోసారి. ఏ యుగం నుండి శిలాశాసనాలు మరియు తామ్ర శాసనాల సంఖ్య అధికమయ్యను? జవాబు తూర్పు చాళుక్యుల కాలం నుంచి. తూర్పు చాళుక్యుల కాలం నుంచి. తూర్పు చాళుక్యుల కాలం నుంచి. 70వ బిట్టు, బిట్ నంబర్ 70. 70వ బిట్టు. సంస్కృత ఆంధ్ర భాషలను సాహిత్యంలో విరివిగా ఎప్పటి నుంచి వాడటం ప్రారంభం అయ్యింది? బిట్టు మరోసారి. సంస్కృత ఆంధ్ర భాషలను సాహిత్యంలో విరివిగా ఎప్పటి నుంచి వాడటం ప్రారంభమైంది? జవాబు తూర్పు చాళుక్యుల కాలం నుంచి. తూర్పు చాళుక్యులు. తూర్పు చాళుక్యుల కాలం నుంచి ఇక్కడ తెలుగు సాహిత్యంలో సంస్కృత ఆంధ్ర భాషల్ని విరివిగా ఉపయోగించడం ప్రారంభం అయ్యింది. 70 బిట్లని పూర్తి చేసుకున్నాం. ఇంకా 30 బిట్లు పూర్తి చేసుకుంటే ఈ వీడియో ముగుస్తుంది. బిట్ నెంబర్ 71. ఏ యుగం నుంచి ఆంధ్రదేశంలో నాణెముల వాడకం ఉన్నట్లు తెలుస్తుంది? జవాబు మౌర్యులు కాలం నుంచి. మౌర్యుల యుగం నుంచి ఆంధ్రదేశంలో నాణెముల వాడకం ఉన్నట్లు మనకి తెలుస్తుంది. 72వ బిట్టు. పోటిన్ నాణెములు అనగానేమి? పోటిన్ నాణెములు. పోటిన్ కాయిన్స్ అంటే ఏమిటి? జవాబు వెండి, రాగి, సీసము, తగరము వీటి యొక్క మిశ్రమ నాణెములే పోటిన్ నాణెములు. వెండి, రాగి, సీసము మరియు తగరము వీటి యొక్క మిశ్రమంతో కూడినటువంటి నాణెములే పోటిన్ నాణెములు. 73వ బిట్టు. పోటిన్ నాణెములను ఆంధ్రదేశాన మొదట వాడినవారు ఎవరు? బిట్టు మరోసారి. పోటిన్ నాణెములని ఆంధ్రదేశాన మొదట వాడినవారు ఎవరు? జవాబు శాతవాహనులు. నెక్స్ట్ 74. క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలో మౌర్యుల ఆస్థానాన్ని సందర్శించిన గ్రీకు రాయబారి ఎవరు? క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలో మౌర్యుల ఆస్థానం సందర్శించిన గ్రీకు రాయబారి. గ్రీకు రాయబారి మెగస్తనీస్. మెగస్తనీస్. 75వ బిట్టు. ఇప్పుడు చూడండి. ఆంధ్రుల నివాసం గురించిన మొదటి సూచన ఎక్కడ లభిస్తుంది? బిట్టు మరోసారి. ఆంధ్రుల నివాసం గురించిన మొదటి సూచన ఎక్కడ లభిస్తుంది? జవాబు బౌద్ధ జాతక కథల్లో. జవాబు బౌద్ధ జాతక కథల్లో. నెక్స్ట్ 76వ ప్రశ్న. క్వశ్చన్ నెంబర్ 76. ఆంధ్ర పదాన్ని ప్రస్తావించిన జాతకం ఏది? 76. ఆంధ్ర పదాన్ని ప్రస్తావించిన జాతకం ఏది?
భీమసేన జాతకం. భీమసేన జాతకం. 77వ ప్రశ్న. తేలివాహన 77వ ప్రశ్న. తేలివాహ నదిపైనున్న ఆంధ్రనగరిని పేర్కొన్న జాతకం ఏది? బిట్టు మరోసారి. తేలివాహ నదిపై తేలివాహ నదిపై ఉన్న ఆంధ్ర నగరిని పేర్కొన్న జాతకం ఏది? జవాబు శరివనిజ జాతకం. శరివనిజ జాతకం. శరివనిజ జాతకం. 78వ బిట్టు. 78వ బిట్టు. తేలివాహ నది ఒరిస్సాలోని మహానదికి ఉపనదిగా పేర్కొన్నది ఎవరు? బిట్టు మరోసారి. తేలివాహ నది ఒరిస్సాలోని మహానదికి ఉపనదిగా పేర్కొన్నవారు ఎవరు? జవాబు కె.పి. జైస్వాల్. 79వ ప్రశ్న. కృష్ణానదియే తైలివాహ నది అని పేర్కొన్నవారు ఎవరు? అంటే తేలివాహ నది ఒరిస్సాలోని మహానదికి ఉపనది అని కె.పి. జైస్వాల్ పేర్కోగా, కాదు కృష్ణానదియే తైలివాహన నది అని పేర్కొన్నవారు ఎవరు? జవాబు పి.సి. రాయ్ చౌదరి. పి.సి. రాయ్ చౌదరి. పి.సి. రాయ్ చౌదరి. 80వ బిట్టు. బిట్ నంబర్ 80. అశోకునికి పూర్వం నుండి బౌద్ధ క్షేత్రంగా పిలిచిన ఆంధ్ర నగరం ఏది? బిట్టు మరోసారి. అశోకునికి పూర్వం నుండి బౌద్ధ క్షేత్రంగా వెలిసిన ఆంధ్ర నగరము ఏది? జవాబు ధాన్యకటకం. ధాన్యకటకం. ఈ ధాన్యకటకం అన్నది అశోకుడికి పూర్వం నుంచే ప్రముఖ బౌద్ధ క్షేత్రంగా ఆంధ్రదేశాన వెలుగొందింది. 81వ బిట్టు. 81. శివస్కందవర్మ మైదవోలు తామ్రశాసనం ప్రకారం ఆంధ్ర పదానికి రాజధాని నగరము ఏది? బిట్టు మరోసారి. శివస్కందవర్మ మైదవోలు తామ్రశాసనం ప్రకారము ఆంధ్ర పదానికి రాజధాని నగరము ఏది? జవాబు ధనకటకము. 82వ బిట్టు. అస్సక. అస్సక. అస్సక జనపదం నేడు ఏ జిల్లాగా పిలువబడుతుంది? అస్సక జనపదం అనేది నేడు ఏ జిల్లాగా పిలువబడుతుంది? జవాబు నిజామాబాద్. 83 బిట్టు. 83వ బిట్టు. 83వ బిట్టు. అస్సక రాజధాని ఏది? పౌధాన్యపురం. అస్సక రాజధాని పౌధాన్యపురం. దీన్నే నేడు బోధాన్ అంటున్నాం. బోధాన్ అని అంటున్నాం. అప్పట్లో అస్సక, ఇప్పుడు నిజామాబాదు. అస్సక రాజధాని పౌధాన్యపురం, అదే నేటి బోధాన్. ఈ బోధాన్లోనే నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఉన్నది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద షుగర్ ఫ్యాక్టరీ. ఇది ప్రస్తుతం మూతబడింది. 84వ బిట్టు. ఆంధ్రదేశాన్ని గురించిన మొదటి శాసన ప్రమాణం ఏది? ఆంధ్రదేశాన్ని గురించిన మొదటి శాసన ప్రమాణం ఏది? జవాబు శివస్కందవర్మ మైదవోలు
తామ్రశాసనం, శివస్కందవర్మ వేయించిన మైదవోలు తామ్రశాసనం. దీని కాలం క్రీస్తు శకం 300. దీని మైదవోలు శాసనం కాలము క్రీస్తు శకం 300. 85వ బిట్టు శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం, మహేంద్రగిరి ప్రాకారంగా ఉన్న దేశం త్రిలింగ దేశం అని పేర్కొన్న పురాణం ఏది? బిట్టు మరోసారి. శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం, మహేంద్రగిరి ప్రాకారంగా ఉన్న దేశం త్రిలింగ దేశం అని పేర్కొన్న పురాణం ఏది? స్కాంద పురాణం. స్కాంద పురాణం. 86వ బిట్టు త్రిలింగ దేశ పరమేశ్వర బిరుదు ధరించిన రాజవంశం ఏది? ప్రశ్న మరోసారి. త్రిలింగ దేశ పరమేశ్వర బిరుదు ధరించిన రాజవంశం ఏది? కాకతీయులు. కాకతీయులు. త్రిలింగ దేశ పరమేశ్వర బిరుదు ధరించిన రాజవంశం కాకతీయులు. 87వ బిట్టు కాకతీయుల అనంతరం ముస్లిం దండయాత్రికులు, పాలకులు తెలంగాణ పదాన్ని ప్రచారంలోకి తీసుకుని వచ్చారు. కాకతీయుల అనంతరం 87వ బిట్టు ఆంధ్ర సురత్రాన బిరుదును ధరించిన ఓరుగొల్లు పాలకుడు ఎవరు? బిట్టు మరోసారి. ఆంధ్ర సురత్రాన ఆంధ్ర సురత్రాన బిరుదుని ధరించిన ఓరుగొల్లు పాలకుడు ఎవరు? జవాబు కాపయ్య నాయకుడు. కాపయ్య నాయకుడు. 88వ బిట్టు ఆంధ్ర పదం మొదట జాతివాచకంగా ఎక్కడ ప్రయోగింపబడింది? ఆంధ్ర పదం మొదట జాతివాచకంగా ఎక్కడ ప్రయోగింపబడింది? జవాబు ఐతరేయ బ్రాహ్మణంలో సునశ్చేపుని వృత్తాంతంలో. తర్వాత బిట్ నెంబరు 90. బిట్ నెంబరు 90వ బిట్ అండి. కనిష్కుని ఆస్థాన వైద్యుడు ఎవరు? కనిష్కుని ఆస్థాన వైద్యుడు ఎవరు? చరకుడు. ఇతడు బౌద్ధ మతంని స్వీకరించను. అయితే చూడండి, ప్రముఖ చరక సంహిత గ్రంథ రచయిత చరకుడు ఎవరి ఆస్థానంలో ఉండేవాడు అని బిట్టు రావచ్చు. అప్పుడు కనిష్కుని ఆస్థానంలో ఉండేవాడు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. ప్రముఖ చరక సంహిత గ్రంథ రచయిత చరకుడు ఎవరి ఆస్థానంలో ఉండేవాడు? కనిష్కుని యొక్క ఆస్థానంలో ఉండేవాడు. దాని తర్వాత 91వ బిట్టు ఆంధ్రదేశంలో ప్రసిద్ధి చెందిన రాక్షస గుళ్ళు అనవి. ఆంధ్రదేశంలో రాక్షస గుళ్ళు చాలా ప్రసిద్ధి చెందాయి ఆంధ్రదేశ చరిత్రలో. ఎంతకి రాక్షస గుళ్ళు అనేవి ఏమిటి? బిట్టు ఆంధ్రదేశంలో రాక్షస గుళ్ళు అనేవి చాలా ప్రసిద్ధి పొందాయి. రాక్షస గుళ్ళు అనేవి ఏమిటి? జవాబు ప్రాచీన సమాధులు. ప్రాచీన సమాధులు. ప్రాచీన సమాధులు. 92వ బిట్టు దక్షిణ పీఠభూమిలోని ఆదివాసులు ఏ జాతికి చెందినవారు? చూడండి, 92వ బిట్టు దక్షిణ పీఠభూమిలోని ఆదివాసులు ఏ జాతులకు చెందినవారు? దక్షిణ పీఠభూమిలోని ఆదివాసులు. దక్షిణ పీఠభూమి. దక్షిణ పీఠభూమిలోని ఆదివాసులు వీరి యొక్క జాతి ఏది?
ఆస్ట్రలాయిడ్, మంగోలాయిడ్. ఆస్ట్రలాయిడ్, మంగోలాయిడ్. ఆస్ట్రలాయిడ్, మంగోలాయిడ్లు. 93వ బిట్టు. 93వ బిట్టు, నల్లమల అరణ్యాలలోని ఆదిమ జాతులు ఏవి? నల్లమల అడవుల్లో నివసించేటటువంటి ఆదిమ జాతులు ఏవి? జవాబు చెంచులు, కోయలు. చెంచులు మరియు కోయలు. వీరు ఆస్ట్రలాయిడ్లు. నల్లమల అడవుల్లో ఉండేటటువంటి చెంచులు మరియు కోయలు వీరు ఆస్ట్రలాయిడ్ తెగకి చెందినవారు. 94 సవర్లు మరియు గదబలు. సవరలు, గదబలు వీళ్ళు ఏ జాతికి చెందినవారు? సవర్లు మరియు గదబలు వీరు ఏ జాతికి చెందినవారు? ఏ తెగకి చెందినవారు అని బిట్టు వస్తే వీరు మంగోలాయిడ్ తెగకి చెందినవారు. 95వ బిట్టు, బిట్ నెంబరు 95. పురాణాల్లోని చక్షు నది పురాణాల్లో చక్షు నదిగా పేరుగాంచిన నది ఏది? ప్రశ్న మరోసారి. పురాణాల్లో చక్షు నదిగా పేరుగాంచిన నది ఏది? జవాబు మధ్య ఆసియా ప్రాంతంలోని ఆక్సస్ నది. మధ్య ఆసియాలోని ఆక్సస్ నది. ఇది ఆక్సస్ నది పురాణాల్లో చక్షు నదిగా పేరుగాంచినది. 96వ బిట్టు, కథా సరిత్సాగరం గ్రంథ రచయిత ఎవరు? కథా సరిత్సాగరం గ్రంథ రచయిత గుణాఢ్యుడు. ఇతడే బృహత్ సంహిత. గుణాఢ్యుడు బృహత్ కథ రచించాడు. అలాగే కథా సరిత్సాగరం అనే గ్రంథాన్ని కూడా రచించాడు. నెక్స్ట్, కథా సరిత్సాగరం ఏ భాషలో రచింపబడినది? కథా సరిత్సాగరం ఇది ఏ భాషలో రచింపబడింది? పైశాచ్య భాషలో. రచింపబడింది. 98వ బిట్టు, ప్రాచీన సాహిత్యాలు ఏ నది ముఖద్వారాన్ని నాగభూమిగా వర్ణించాయి? ప్రశ్న మరోసారి. ప్రాచీన సాహిత్యాలు ఏ నదీ ముఖద్వారాన్ని నాగభూమిగా వర్ణించాయి? జవాబు కృష్ణానది ముఖద్వారం. కృష్ణానది యొక్క ముఖద్వారం. 99వ ప్రశ్న, బిట్ నెంబర్ 99. రాణులకు సర్ప కిరీటాలు ఉండటాన్ని మనం ఏ శిల్పాల్లో చూడగలం? ప్రశ్న మరోసారి. రాణులకు సర్ప కిరీటాలు ఉండటాన్ని మనం ఏ శిల్పాల్లో చూడగలం? జవాబు అమరావతి శిల్పాల్లో. బిట్ నెంబర్ 100. శాతవాహనుల మూలపురుషుడు శిముకుడు ఎవరి కుమారుడు? జవాబు సాతుడు అనే యక్షుని కుమారుడు.
యక్షుని కుమారుడు. ఇవండి ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి బిట్లని నేను కవర్ చేయడం జరిగింది ఏపీ హిస్టరీ నుంచి. మరి ఆంధ్రప్రదేశ్ హిస్టరీ ఇది గ్రూప్ 2 ప్రిపరేషన్కి మీకు ఎంతగానో తోడ్పడగలదు అని నేను భావిస్తున్నాను. ఈ వీడియోలో నేను అందించినటువంటి బిట్స్ గురించి మీ యొక్క అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో నాకు అందివ్వండి. బిట్స్ కనుక బాగుంటే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ముఖ్యమైనటువంటి బిట్లతో మళ్ళీ మీ ముందుకి నేను మరో వీడియోలో వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.